నమస్తే నేను సానా వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న కొండాపూర్లో ఆదివారం జూలై 27న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేయడం జరిగింది. అయితే ఈ కేసులో పలువురు నిందితులని పోలీసులు అరెస్టు చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తాజాగా ఓ కొత్త మలుపు చోటు చేసుకుంది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కార్లలో ఒక దానిపై ఎంపీ లోక్ సభ్యుడు స్టిక్కర్ కనిపించడం పలు అనుమానాలకి తావిస్తోంది. రేవ్ పార్టీని నిర్వహించిన ప్రధాన నిందితుడు అశోక్ నాయుడు ఆ కారుని వినియోగిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఇదే విషయం మీద పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆదివారం కొండాపూర్ ఎస్వి సర్వీస్ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. వీరిలో పార్టీలో పాల్గొన్న వారు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారిగా గుర్తించడం జరిగింది. అయితే విజయవాడకి చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం నాయుడు అనే వ్యక్తులు ఏపీ నుంచి కొంతమంది యువతులని తీసుకొచ్చి యువకులతో కలిసి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే నిందితుల నుంచి భారీగా గంజాయి, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న వాటిలో 2 కిలోల గంజాయి, 50 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ ముష్రూమ్, ఇతర డ్రగ్స్ ఉండటం జరిగింది. అయితే వీటిలో పాటు 6 కార్లు, 11 సెల్ ఫోన్లు, కండోమ్ ప్యాకెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీకెండ్ సందర్భంగా ఈ రేవ్ పార్టీని అశోక్ నాయుడు నిర్వహించినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ప్రతి వీకెండ్ లో ఇలాంటి పార్టీలు నిర్వహిస్తారని, ఏపీ నుంచి యువతులను తీసుకొచ్చి బడా బాబులతో కలిసి రేవ్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నట్లుగా పోలీసులు సమాచారం అందించారు. అయితే ముఖ్యంగా డ్రగ్స్ అలవాటు ఉన్న యువతుల్ని ట్రాప్ చేసి డబ్బున్న రాజకీయ నాయకులతో కలిసి పార్టీలు ఆర్గనైజ్ చేస్తున్నట్లుగా తెలిసింది. ఇక పోలీసులు సీజ్ చేసిన 2 కార్లలో ఒకటైన ఫార్చునర్ కార్ పై లోక్సభ ఎంపీ స్టిక్కర్ ఉండటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు ఆ కారులో ఎవరొచ్చారు, ఆ ఎంపీ పేరేంటి, ఆయనే స్వయంగా రేవుపాటికి హాజరయ్యారా లేక ఆయన బంధువులు ఎవరైనా ఆ కారులో వచ్చారనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తారు. అయితే అశోక్ నాయుడికి రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలపై కూడా పోలీసులు వారా తీస్తున్నారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు, కీలక విషయాలు బయటపడే అవకాశం అయితే ఉంది.